ఇదంతా కాదు, ఈ వ్యవహారం అంతా కాదు, నా మీద ఏది కూడా ప్రూవ్ కాలేదు. ప్రూవ్ కాకుండా ఈ రకంగా అలిగేషన్స్ చేయడం ఏదో చిన్న చిన్న ఆగండి సార్ నేను చెప్పనా చెప్పండి. విషయం ఏంటంటే ఈ డ్రగ్స్ బాధితులు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు వాళ్ళు బయటకు వచ్చి కేసులు పెట్టాలనుకోరు, జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకోరు. కానీ వాళ్ళని కూడా ఇవాళ గుంజడానికి కారణం ఏంటి తెలుసా? ఈవిడ బ్లాక్మెయిలింగ్. వాళ్ళు ఇంకా తట్టుకోలేని స్టేజ్లో ఇవాళ తిరగబడుతున్నారు. వాళ్ళు లిటరల్లీ నిన్న రాత్రి ఆ అమ్మాయి పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ అమ్మాయి పర్సనల్ వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేసి చాలా నీచంగా దాని కింద పెట్టి వీళ్ళని మీరు బయటకు వచ్చారంటే ఎందుకంటే దే హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్ ఆఫ్ దిస్ లేడీ. ఇప్పుడు వాళ్ళు వచ్చారంటే లిటరల్లీ షీ ఈజ్ గోయింగ్ టు జైల్, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు నేనేం చెప్పానంటే ఫస్ట్ మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ ప్రూఫ్స్ అన్నిటితోనూ నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నిటితోనూ మనం ఫస్ట్ కంప్లైంట్ ఇద్దాం అని చెప్పంటే అలా కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళకన్నా ముందు ఫస్ట్ మనం మీడియాకి వద్దాం, మీడియాకి వచ్చిన తర్వాత ఒక అటెన్షన్ వచ్చిన తర్వాత మనం అక్కడికి వెళ్దాం, తర్వాత దాన్ని తప్పు ఎవరు ఆపలేదు తర్వాత, లేకపోతే అక్కడ ఏదన్నా సరే మళ్ళీ లేట్ అవ్వచ్చని చెప్పి ఫస్ట్ మీడియాకి రమ్మని చెప్పాను నేను. సో అప్పటికి కూడా ఆవిడ నేను బయటికి రానండి, నేను మాస్క్ కట్టుకొని వస్తానండి ఇలా చెప్పుకుని, ఎందుకంటే షీ వాజ్ అ విక్టిమ్. 2 సంవత్సరాలు రిహాబిటేషన్లో ఉంది. ఇలా ఎంతమంది జీవితాలను అన్యాయం చేస్తుందో వాళ్ళ లిస్ట్ అంతా ఉంది. ఆల్రెడీ మనకు వచ్చిన కాల్ రికార్డ్ అంటున్నారు కదా, ఇన్నాళ్ళు కాల్ రికార్డు మనిషి వస్తుంది సార్, మనిషి వచ్చి ఇక్కడ కూర్చొని చెప్తుంది. ఓకేనా మీకు? ఓకే తప్పకుండా రప్పించండి. ఆమె వర్షన్ కూడా వినిపించే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఏంటి శేఖర్ భాష, తాజాగా మీ కళ్ళ ముందే కొత్తగా మరొక పేరు హర్యానా కూడా ప్రెగ్నెంట్ అయ్యారని చెప్పేసి కామెంట్స్ చేయడం, రోజుకొక పేరు. సార్ ఒక మాట చెప్తా, అది ఆవిడ చెప్పాలి, ఈవిడ ఎలా చెప్తుంది? ఆవిడకి ఫోన్ చేయండి, మీరు ఫోన్ చేసి మాట్లాడించండి. ఆవిడ ఒక మాట చెప్తే దాన్ని ఆవిడ ప్రెగ్నెంట్ ఏంది, ఈవిడ ప్రెగ్నెంట్ ఏంది, ఇష్టం వచ్చి నోటికి వచ్చి మాట్లాడచ్చు కదా. దట్ ఈస్ దేర్ పర్సనల్ అఫైర్. ఆవిడ చెప్తే నమ్మచ్చు, పోనీ రాస్తారని చెప్తే నమ్మచ్చు. ఈవిడ ఎలా చెప్తుంది ఆవిడ ప్రెగ్నెంట్ అని? ఆ పోనీ ఏదైనా రిటర్న్ కంప్లైంట్ కానీ ఏమైనా ఉందా? మాట్లాడండి తప్ప మ్యాన్ హ్యాండ్లింగ్ వద్దు. కూర్చొని మీకు కావాల్సిన చెప్పులు చేతులు వేసుకుంటున్నారా? అది అసలైన సంస్కారం బయటకు వచ్చింది. గొడవ పడ్డానికి రాలేదు. మీ వాదన ఏంటి? ఆయన చేస్తుంది ప్రోపగండా అంటున్నారు, తప్పుడు ప్రచారం అంటున్నారు. దాన్ని ఖండించండి. గొడవ పడ్డానికి రాలేదు, ప్లీజ్. నేను వెళ్ళిపోవడానికి ప్లాన్స్ చేస్తున్నారు అంతే. రైట్ చెప్పండి.